రాత్రంతా మాట్లాడుతూనే ఉన్నాను. సుధీర్, ఆడు చూడరా, నీ లవర్ని కార్లో షికారికి తీసుకెళ్తున్నాడు. ఫీల్ అవ్వరా, చూసావుగా తను వాడితో మాత్రమే వెళ్తుంది. అవుట్ ఆఫ్ రీచ్. నీకు క్లోజ్ రేంజ్ లో ఉన్న మమ్మల్ని వదిలేసి అవుట్ ఆఫ్ రేంజ్ లో ఉన్న దాని వెనక పడతావేంటి? మీరందరూ ఇక్కడే ఉండండి. మీరంటారా? బై ద వే, ఒక విషయం మర్చిపోయాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఎలా తెలుసు? అదో పెద్ద కథ. నిన్న నిద్రపోతున్న నన్ను లేపి మరీ చెప్పాడు సుధీర్. కానీ ఆ టైంలో నాకెందుకు చెప్పాడో నాకు అర్థం కావట్లేదు. నాకు సుధీర్ అంతే పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. అమ్మ నాన్నకి నచ్చాడు, అందుకే సరే అన్నాను. పెద్దవాళ్ళ సమ్మతమే కదా మనకు కావాలి. కరెక్టే. గుర్తుపట్టవా? గ్రేట్ కృష్ణ కుమార్. నమస్కారం బాబు. నమస్కారం అండి. వెయిట్ చేయండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఈ స్టూడెంట్స్ అందరూ రియాలిటీ షోకి ప్రిపేర్ అవుతున్నారు. కామెడీగా ఉంటుందని టీచర్ అంటూ ఉంటారు. ఇంకేం జరుగుతుందో వద్దురా. నువ్వు ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే నీ పెళ్ళి ఆగిపోతుంది. మామా, ఇక్కడ వాచ్మెన్ డ్యూటీ చేయడం కన్నా బండితు వెళ్ళి 2 పెగ్గులు వేసామంటే టెన్షన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఒక విషయం చెప్పనా? నీ విషయంలో 30 సార్లు నీ గురించే మాట్లాడుతుంది. ఏదో నా మీద ఉన్న అభిమానం కొద్ది. నేను చెప్పింది నిజం కదా? 25th జరిగే డాన్స్ కాంపిటీషన్ లో అంజలిని పెర్ఫామ్ చేయమన్నప్పుడు ఒక కండిషన్ పెట్టింది. ఆ ప్రోగ్రామ్ లో నువ్వే మృదంగం వాయించాలట. అయ్యో, అది మరి హిందీ పాటలకు మృదంగం వాయించడం అంటే? కంగారు పడుకు, భరతనాట్యం వేలే.